समय जा रहा है, याद कब करोगे। समय जा रहा है, याद कब करोगे। चलता जमाना हो, चलता जमाना, तुम कब चलोगे, तुम कब चलोगे। समय जा रहा है, याद कब करोगे। समय जा रहा है, याद कब करोगे। ఓం శాంతి. ఈరోజు మురళి 1/1/2022 11/22। मीठे बच्चे, तुम्हें सदा सर्विस के ख्यालों में रहना है। ज्ञानी तो आत्मा बनना है, समय వ్యర్థ नहीं గవానా है। మధురమైన పిల్లలారా, మీరు సదా సర్వీస్ యొక్క ఆలోచనలలో ఉండాలి. జ్ఞానయుక్త ఆత్మగా తయారవ్వాలి. సమయం వృధా చేయకూడదు. మీరు సదా సర్వీస్ యొక్క ఆలోచనలలో ఉండాలి. జ్ఞానయుక్త ఆత్మగా తయారవ్వాలి. సమయము వ్యర్థము చేయకూడదు. ప్రశ్న, జో జ్ఞానవాన్ బచ్చి ఉనికి నిశాని క్యా హోగే. ఎవరైతే జ్ఞానవంతులైన పిల్లలుగా ఉంటారో వారి చిహ్నాలు ఏంటుంటాయి, వాళ్ళ గుర్తులు ఏంటుంటాయి? जो ज्ञानवान बच्चे उनकी निशानी क्या होगी? ఎవరు జ్ఞానవంతులైన పిల్లలుగా ఉంటారో వారి గుర్తులు ఏంటి ఉంటాయి? ఉత్తర్, వే సదా సర్వీస్ పర్ జుట్టే रहेंगे. వారు సదా సేవలో ఇమిడి ఉంటారు. అవినాశి జ్ఞాన రత్నం का दान करने में उन्हें खुशी होगी. అవినాశి జ్ఞాన రత్నాలు దానం చేయటంలోనే వాళ్ళకి ఖుషి కలుగుతుంది. బాబీ ఉన్సే రాజీ హోగా. బాబా కూడా అటువంటి పిల్లల నుండి తృప్తి చెందుతారు. वो कब వాహ్యాత్ ఖాన్పాన్ అధిక ఖ్యాలతో మే సమయ नहीं गवाएंगे. వాళ్ళు ఎప్పుడు కూడా వ్యర్థంగా తినే తాగే ఆలోచనలలో సమయాన్ని వ్యర్థం చేసుకోరు. ఉनको कभी रोना नहीं आ सकता. వాళ్ళకెప్పుడు ఏడుపు రాదు. उन्हें कभी ये अहंकार नहीं आएगा कि फलाने को हमने ज्ञान दिया. हमेशा कहेंगे बाबा ने दिया. వారికి ఎప్పుడు ఇది అహంకారం రాదు, నేను ఫలానా వాళ్ళకి జ్ఞానం ఇచ్చాను అని. ఎప్పుడు కూడా బాబా వారి జ్ఞానం ఇచ్చారని అంటూ ఉంటారు. గీత్, దుఃఖియోం పర్ రెహం కరో. దుఃఖితులపైన దయ చూపండి అని పాట. ఓం శాంతి. ये तो बच्चे अभी जानते हैं कि बाबा ने रहम किया था, अब फिर कर रहे हैं. బాబా ఒకప్పుడు దయ చూపించారు, మళ్ళీ ఇప్పుడు దయ చూపిస్తున్నారు అని పిల్లలు తెలుసుకున్నారు కదా. అందుకే మళ్ళీ దయ అడుగుతున్నాం, దుఃఖితులపైన దయ చూపండి అని. अब फिर रहम कर रहे हैं, इसलिए उनसे मांगते हैं दुखियों पर रहम करो. रहम करने वाला कौन और बेरहमी कौन? దయ చూపించేదెవరు, నిర్దయ చూపించేదెవరు?
ये बराबर अभी तुम ही जानते, बाप ने रहम किया भारत पर, अर्थात भारत को हीरे जैसा बनाया, శ్రేష్టాచారి దైవీ స్వరాజ్య దియాత. ఇది ఇప్పుడు నిజంగా పిల్లలు మీరు తెలుసుకున్నారు. దయ చూపించేది ఎవరు? బాబా భారతదేశం పైన దయ చూపించారు. అంటే భారతదేశాన్ని వజ్ర సమానంగా తయారు చేశారు. శ్రేష్టాచారి दैवी स्वराज्य में इच्छेरु भारत देशानिकी. तुम अब समझ रही लक्ष्मी नारायण को राज्यभाग्य किसने दिया? जरूर परम पिता परमात्मा ने रचना रची है. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, లక్ష్మీనారాయణలకు రాజ్యభాగ్యం ఇచ్చింది ఎవరు? తప్పకుండా పరంపిత పరమాత్మ ఈ రచన రచించారు. देवताओं ने परमपिता परमात्मा से वर्षा लिया, ये दुनिया नहीं जानती. దేవతలు పరంపిత పరమాత్మ నుండి ఈ పదవి, దేవతా పదవి వారసత్వంగా పొందారు. ఇది ప్రపంచవాసులకి తెలియదు. भारतवासियों को स्वराज्य था, बाप ने रहम किया था, फिर रहम मांगते हैं. భారతీయుల దగ్గర స్వరాజ్యం ఉండేది, అది బాబాయే దయ చూపించి ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ బాబా నుండి దయ అడుగుతున్నారు. బేరహమి కౌన్ మిలా జిస్నే దుఃఖీ కంగాల్ భ్రష్టాచారి బనాయా? నిర్దయ ఎవరు చూపించారు? దుఃఖీగా బికారీగా మనల్ని తయారు చేసింది ఎవరు? बाबा दया चुपिंचर रहम किया, स्वराज्य दिया. बेरहम करने वाले दुखी कंगाल बनाया. कौन है? उनके एफिजी वर्ष वर्ष जलाते. इस रावण ने ही दुख दिया है. నిర్దయ చూపించేవారెవరు? రావణుడు. సంవత్సరం సంవత్సరం బొమ్మ తయారు చేసి కాలుస్తూ ఉంటారు. రావణుడే కదా దుఃఖం ఇచ్చారు. जो दुख देते हैं वह तंग करते, उनका वैर लेने के लिए, उनके इंसल्ट करने के लिए एफिजी बनाते. దుఃఖం ఇచ్చేవారిది వాళ్ళ పైన వైరం తీర్చుకోవడానికి, వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి బొమ్మ తయారు చేసి కాలుస్తున్నారు. బాప్ कहते ये सब पति थे, खुद को पतित भी मानते, फिर ईश्वर भी मानते. బాబా చెప్తున్నారు అందరూ పతితులైపోయారు, మేము పతితులైపోయాం, భగవంతుడా పావనంగా చేయి, అది కూడా అంటారు. మళ్ళీ ఇంకోవైపు నీలో నాలో అందరిలోని భగవంతుడే ఈశ్వరుడే అని అలా కూడా చెప్పుకుంటూ ఉంటారు, నాలో ఈశ్వరుడే ఉన్నాడు అని. अखबार में डालते भी कि क्राइस्ट से 3000 वर्ष पहले भारत पाकिस्तान था. सबसे पहले थे देवता, ये फिर इस्लामी बौद्धी आदि हुए. बच्चों को हिसाब किताब बता दिया है, बीच में और भी धर्म आ जाते हैं. న్యూస్ పేపర్లో కూడా వేస్తున్నారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలలో భారతదేశం పాకిస్తాన్గా, ప్యారడైజ్గా ఉండేది. దేవతలు ఉండేవారు. ఇస్లామీ, బౌద్ధి, మిగిలిన ఇతర ధర్మాల మధ్యలో వచ్చాయి. పిల్లలకు లెక్క అంతా చెప్పేస్తారు కదా बाबा. अब भारतवासी चित्रों को भी मानते हैं, इसलिए ये प्रश्नावली भी बनाई. इस पर समझाना बहुत सहज है, परंतु जिनमें ज्ञान नहीं उनको बुद्धू कहा जाता है. ज्ञान सुनकर फिर औरों को सुनाना है. భారతవాసీలు విగ్రహాలను పెట్టుకొని నమ్ముతూ ఉంటారు, చిత్రాలను పెట్టుకుంటారు. అందుకే బాబా ఈ చిత్రాలకు సంబంధించి భక్తి అంటే భక్తి యొక్క ఆచారానికి సంబంధించి ప్రశ్నావళి కూడా తయారు చేయించారు. ఆ ప్రశ్నకు వాళ్ళు సమాధానం ఏం చెప్పాలి ఆలోచిస్తారు కదా. మనం ఎవరికైనా అటువంటి ఒక పాంప్లెంట్ ఇచ్చామనుకోండి ప్రశ్నలతో ఉన్నది, వాళ్ళు ఆలోచిస్తారు, దాని మీద మళ్ళీ మనం చెప్పటం సహజం అవుతుంది అని చెప్తున్నారు బాబా. కానీ ఎవరిలోనైతే జ్ఞానం లేదో వారిని బుద్ధు అంటారు. బుద్ధు అంటే మద్దులు అని. జ్ఞాన్ సున్కర్ ఫిర్ ఔరోं को सुनाना है. కానీ ఇక్కడ ఎలా ఉండాలి? తెలివిగా ఉండాలి, జ్ఞానం వినాలి, మరి ఇతరులకు వినిపించాలి. బల్ सर्विस तो और भी बहुत ही, परंतु वो हुई स्थूल सर्विस. कोई कमांडर, कोई जनरल, कोई प्यादे भी होते हैं. कान पान आदि बनाना, ये भी सेवाइयाँ, इनका भी फल अवश्य मिलता है. భలే చాలా వేరే సర్వీసెస్లో ఉండే వాళ్ళు ఉన్నారు. అవి స్థూలమైన సర్వీసు, స్థూలమైన ఉద్యోగము. దానిలో కమాండర్ అయ్యే వాళ్ళు ఉంటారు, జనరల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కాల్బలం, షోల్డర్స్ అంటారు, షోల్జర్స్, అది కూడా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా రకరకాల సేవ ఉంది. ఆహార పానీయాలు తయారు చేయడం, వంట తయారు చేయటం, అందరికీ పెట్టడం, ఇది కూడా ఒక సేవ. దీని ఫలం కూడా తప్పకుండా దొరుకుతుంది. సమస్య జ్ఞానితో ఆత్మకి హమ్ సర్వీస్ కర్తే హై. ఇంతమందికి వంట చేసి పెట్టినప్పుడు ఏమనుకుంటారు? జ్ఞానయుక్త ఆత్మలకు మేము
సేవ చేసి పెడుతున్నామనే భావంతో చేస్తారు కదా, ఇది కూడా ఫలం ఉంటుంది. సేవా కర్ని వల్ల దిల్ పర్ చడితే హే, దీనివల్ల ఫలం ఏముంటుంది? యజ్ఞ సేవ చేస్తే బాబా హృదయంలో ఎక్కుతారు, స్థానాన్ని పొందుతారు. సబ్ మహిమ కర్తే, పరివారంలో అందరూ వారు మహిమ చేస్తారు సేవ చేసే పిల్లల్ది. బాకీ ఏ జరూర్ హే జ్ఞాని తో ఆత్మ बाप को अति प्रिय लगते, इसका मतलब ये नहीं कि दूसरे प्रिय नहीं हैं, सबके सर्विस दिखाई पड़ती हैं बाहर. తప్పకుండా బాబా చెప్పేది ఇది కూడా ఒకటి ఆలోచించాలి. మనము శరీరంతో శ్రమపడే సేవ చేస్తున్న జ్ఞానయుక్త ఆత్మ కూడా అయి ఉండాలి. జ్ఞానం యొక్క అవగాహనతో ఉంటూ సేవ చేయాలి కదా. జ్ఞానయుక్త ఆత్మలు బాబాకు ప్రియం అనిపిస్తారు అనేది అయితే కరెక్ట్. అంటే అది లేని వాళ్ళు ప్రియం అనిపించరా అంటే అలా కాదు, అందరూ ప్రియమే, కానీ ప్రత్యేకంగా జ్ఞానయుక్త ఆత్మలు అంటే ఇంకా ఇష్టపడతారు బాబా. అయితే ఎవరేం సేవ చేస్తున్నారనేది కనిపిస్తుంది కదా. బాబా సే కోయి పూछे मैं दिल पर चढ़ा हुआ हूँ तो बाबा बता सकते हैं. बाकी जो सिर्फ सर्विस लेते रहते हैं उनको क्या मिलेगा? भले राजधानी में आएंगे परंतु पद तो इतना नहीं पाएंगे. బాబాని మీరు అడిగినా తెలిసిపోతుంది. బాబా నేను మీ హృదయంలో ఎక్కగలనా అంటే చెప్పేస్తారు బాబా. అంటే మీరు చేసే సర్వీస్ని బట్టే కదా అది హృదయంలో స్థానం ఉంటుంది అంటున్నారు బాబా. ఎవరైతే సేవ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఏం దొరుకుతుంది? వాళ్ళు రాజధానిలో వస్తారు సతీగలో, కానీ పదవి అంతా దొరకదు కదా. तो मित्र संबंधियों की सर्विस भी बहुत कर सकते हो, मतलब सर्विस का ख्याल रखना चाहिए. మిత్ర సంబంధికులు కూడా సర్వీస్ చేయాలి. మీరు సర్వీస్ యొక్క ఆలోచన పెట్టుకోవాలి. ఫాల్తూ సమయం नहीं गवाना चाहिए. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ ఉరికిన సమయాన్ని వ్యర్థం చేయకూడదు. మిత్ర సంబంధికుల మధ్య వెళ్ళినప్పుడు उन्होंने बाबा बुद्धू कहते, कोई कुछ सुनाते नहीं मित्र संबंधी को, ये वो बातें करके टाइम पास कर देते हैं. उनको बाबा बुद्धू कहते. बाबा कितनी अच्छी पॉइंट समझाते, प्रश्नावली भी बहुत अच्छी है. బాబా చెప్తున్నారు ఉరికిన సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటారు కొంతమంది. అవకాశం ఉన్నా జ్ఞానం చెప్పరు 10 మంది కలిసినప్పుడు. వారిని బాబా ఏమంటారు? ముద్దులు అంటారు. బాబా ఎంత మంచి పాయింట్స్ మనకు చెప్తూ ఉన్నారు. ప్రశ్నావళి కూడా చాలా మంచిది చేయించారు బాబా. జగదంబ హే జ్ఞాన్ జ్ఞానేశ్వరి, రాజరాజేశ్వరి హే लक्ष्मी, वो है सत्य की. ये महिमा जगदम्बा की इस समय की है. बच्चों में हड्डी धारणा चाहिए, परिपक्व अवस्था चाहिए, तब दिल पर चढ़े. జగదంబ జ్ఞాన జ్ఞానేశ్వరి మమ్మ. ఆమె ఎప్పుడు ఉంటారు? ఈ సమయంలో. జగదంబ మహిమ ఈ సమయం, సంగమయుగం యొక్క యాద్గార్. రాజరాజేశ్వరి లక్ష్మీదేవి, ఆమె ఎక్కడుంటారు? సతీయుగంలో ఉండే స్వరూపం అది. పిల్లల్లో ఇవన్నీ హడ్డీ ధారణ, లోపల వరకు ధారణ చేసుకోవాలి. పరిపక్వ అవస్థ తయారవ్వాలి, అప్పుడే బాబా హృదయంలో స్థానం పొందగలరు అని చెప్తున్నారు బాబా. స్కూల్ మే బీ స్టూడెంట్ నంబర్ వార్ దిల్ పర్ చడితే హే, వెరైటీ హోతే. స్కూల్లో కూడా నంబర్ వారీగా టీచర్ హృదయంలో ఎక్కుతారు పిల్లలు కదా. అందరూ ఒకేలా చదవలేరు కదా, వెరైటీ ఉంటారు స్టూడెంట్స్ అంటే స్కూల్లో. ये पॉइंट समझाने की बहुत अच्छी है. जगदम्बा को धनलक्ष्मी नहीं कहेंगे. यह है जगदम्बा, इनको गॉड ने नॉलेज दी है, इसलिए सरस्वती गॉडेज ऑफ नॉलेज गाई हुई हैं. ఈ పాయింట్స్ చాలా చక్కగా మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు. జగదంబ ఎవరు? ధనలక్ష్మి అంటారా జగదంబను? అంబా మహిమ ధనలక్ష్మి అని చేయరు కదా. అంబా జగదంబను ఏమని అంటాం మరి? బాబా మహిమ ఏమి ఇచ్చారు? గాడెస్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానానికి, విద్యకు దేవి, విద్యాదేవి, చదువుల తల్లి అని చెప్పారు కదా. జగదంబ సరస్వతిని गॉडे ఆమెకు జ్ఞానం ఇచ్చారు, ఆమె गॉडेज ऑफ नॉलेज అయ్యారు. इस समय इस नाम रूप में गॉडेज ऑफ नॉलेज है. जिस नॉलेज से ही फिर पद पाया है రాజరాజేశ్వరి. సంగమ యుగంలో ఆమె జ్ఞానానికి దేవి అయ్యారు, తర్వాత ధనదేవి అయ్యారు. ఈ జ్ఞానంతో ఆ పదవి పొందారు. పాస్ట్ जन्म में नॉलेज पाई तब लक्ष्मी बनी. लक्ष्मी पास्ट जन्म में जगदम्बा थी. ये तो बिल्कुल क्लियर राज है. లక్ష్మి తన యొక్క పూర్వజన్మలో జగదంబ సరస్వతిగా ఉన్నారు. ఇది పూర్తి క్లియర్గా ఉన్న రహస్యం అని చెప్తున్నారు బాబా.
पास्ट प्रेजेंट फ्यूचर क्या बनेंगे, एक एक बात बड़े अच्छी है। लक्ष्मी कैसे 84 जन्म लेती, कहाँ कहाँ लेती, ये समझाने की बातें हैं, समझाने की खुशी रहती, दान देने में खुशी होती है ना। భూతకాలం భవిష్యత్ వర్తమానం, మూడు కాలాల్లో ఏమవుతాం, ఎవరి రూపాలు ఎలా ఉంటాయి అన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. ఒక్కొక్క విషయం చాలా చక్కగా చెప్తూ ఉన్నారు బాబా. లక్ష్మియే మొదటి జన్మ కదా, ఆమె 84 జన్మలు ఎలా తీసుకుంటుంది, ఎక్కడెక్కడ తీసుకుంటుంది, ఇవన్నీ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన విషయాలు. చెప్తూ ఉంటే మీకు ఖుషి పెరుగుతుంది, दान इస్తే खुशी ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. बाप अविनाशी ज्ञान रत्नों का दान देते हैं तो फिर औरों को दान देने की सर्विस करनी चाहिए. सिर्फ मम्मा बाबा की पिछड़ी नहीं पड़ना चाहिए, सर्विस पर लगना है, तब बाबा राजी हो. బాబా అవినాశి జ్ఞానరత్నాలు మనకు దానం ఇస్తున్నారు, మనం ఇతరులకి దానం ఇచ్చి సర్వీస్ చేయాలి. కేవలం మమ్మ బాబా అనుకుంటూ వాళ్ళు వెనక తిరగడం కాదు, వాళ్ళ సమానంగా సర్వీసులు ఇమిడిపోవాలి. అప్పుడు బాబా తృప్తి చెందుతారు మిమ్మల్ని చూసి అని చెప్తున్నారు బాబా. జ్ఞానవాన్ సర్వీస్ మే జుటా రేగా, సర్వీస్ మే నీ జుట్తే తో ఉన్కో బుద్ధు కేయింగి. జ్ఞానవంతులు సేవలో ఇమిడిపోతారు, సేవలో ఇమిడి లేకపోతే వారిని బాబా ముద్దులు అంటారంట. वो समझते हम बाबा के दिल पर नहीं है, बहुत फालतू खान पान के ख्याल चलते, एम ऑब्जेक्ट बार में तो बहुत अच्छी लिखी हुई है. వారు బాబా హృదయంలో కూడా స్నానం పొందలేరు. చాలామంది ఇలాగే తినే తాగే విషయాల్లోనే ఆలోచిస్తూ ఉంటారంట, ఇది తినాలి, అది తినాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఏ బనానా है, वो खाना है, ये खाना है. इसी ख्यालों में व्यर्थ समय गंवाते हैं, సర్వీస్ కి ఖ్యాల్ नहीं चलते. సేవ చేయాలని ఆలోచన నడవదు, ఆహార పానీయాల మీద ఆలోచన ఉంటుంది. బాబా చెప్తున్నారు లక్ష్యము బయట బోర్డులో కూడా చక్కగా రాసి ఉంది చూడండి. नाम लिखा हुआ ये है, पतित पावन गॉड फादरली यूनिवर्सिटी. बाप से 21 जन्मों के लिए फिर से हेल्थ वेल्थ हैप्पीनेस का वर्षा मिलता है. बोर्ड पर ऑक्यूपेशन पूरा लिखा हुआ है, शिव बाबा का भी चित्र है, लक्ष्मी नारायण का भी चित्र है, एम ऑब्जेक्ट भी लिखा हुआ है, परंतु समझते कुछ नहीं है, फिर पूछते भी नहीं हैं. బాబా చెప్తున్నారు బోర్డు మీద క్లియర్గా రాసి ఉంది పతిత పావన గాడ్ ఫాదర్ని యూనివర్సిటీ అని. ఒక్కొక్క చోట ఒక్కొక్క కొన్ని పాయింట్స్ ఉంటాయి బోర్డులోని. బాబా నుండి 21 జన్మల వరకు మరలా ఆరోగ్య ఐశ్వర్యం ఆనందంతో కూడిన వారసత్వం తీసుకుంటున్నాము అని బయట బోర్డులో ఈశ్వరుని ఇది జన్మసిద్ధ అధికారము, ముక్తి, జీవన్ ముక్తి పొందండి, ఇవన్నీ బోర్డులో ఉన్నాయి కదా. శివబాబా చిత్రం కూడా ఉంటుంది అక్కడక్కడ, లక్ష్మీనారాయణ చిత్రం కూడా ప్రింట్ చేయించి పెడతారు బోర్డులోని. లక్ష్మీనారాయణ చిత్రం అంటే లక్ష్యం పూర్తిగా రాసి ఉంటుంది బోర్డులో, ఇక్కడ వస్తే ప్రాప్తి ఏంటని. చదువుతారు కానీ మనుషులకు అర్థం కాదు, అడగరు కూడా కొంతమంది వచ్చి ఏమి దొరుకుతుంది ఇక్కడ ప్రాప్తి అనేది. दुकान होती तो उन पर बोर्ड लगा हुआ होता है, ये मिल्क की दुकान है, ये फलाने की है. सत्संग पर कभी बोर्ड नहीं लगता है, वो तो नामीग्रामी हो जाते हैं. यहाँ तो बोर्ड लगा हुआ है तो 21 जन्मों के लिए दैवी पद प्राप्त करने की शिक्षा मिलती, परंतु फिर भी बुद्धि में नहीं बैठता. फिर अंदर आकर पूछते हैं यहाँ का उद्देश्य क्या है, परंतु बोर्ड पढ़ते नहीं हैं जो एम ऑब्जेक्ट समझ सके. देखना चाहिए ना किसका दुकान है, परंतु कुछ भी नहीं जानते. బాబా చెప్తున్నారు దుకాణానికి బోర్డు పెడతారు కదా, ఇది పాల దుకాణం, ఇది ఫలానా దుకాణము అని పేరు పెట్టుకుంటారు, బోర్డు పెడతారు. సత్సంగాలకైతే బోర్డు పెట్టే అవసరం లేకుండానే అది ప్రసిద్ధి చెందుతుంది, అందరూ వస్తూ ఉంటారు. గురువులు ఎక్కడైతే రీతి సిద్ధి శక్తులు చూపిస్తారో వెళ్ళిపోతూ ఉంటారు కదా, బోర్డు కూడా పెట్టే అవసరం లేదు. కానీ ఇక్కడైతే మీది బోర్డు పెట్టాల్సి వస్తుంది, పెడతాము ప్రతి బ్రాంచ్లో కూడా. 21 జన్మల కోసం దైవీ పదవి పొందే శిక్షణ ఇక్కడ దొరుకుతుంది అనేది అక్కడ రాస్తూ ఉంటాము బోర్డు పైన. అయినా కూడా మనుషులు చదివినా ఏమి అర్థం కాదు వాళ్ళ బుద్ధిలో. మళ్ళీ లోపలికి వచ్చి అడుగుతారు మీ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి అని. బాబా చెప్తున్నారు ఎవరి దుకాణం ఇది, ఇందులో ఎందుకు దూరం అనేది వాళ్ళకి అర్థం కావాలి కదా, బోర్డు చదివి కూడా ఏమీ అర్థం కాదు అంటున్నారు బాబా. आदिदेव का नाम भी महावीर हनुमान रख दिए, परंतु ये कौन है कब होकर गए जानते नहीं. ఆదిదేవుని పేరే మహావీరుడు హనుమాన్ అని కూడా పెట్టుకున్నారు. అంటే ఆదిదేవుణ్ణి కూడా మహావీరుడు అని చెప్పారు, హనుమంతుణ్ణి కూడా మహావీరుడు అని చెప్పారు భక్తి మార్గంలో బయట ప్రపంచంలో. కానీ వీళ్ళు ఎప్పుడు ఉండి వెళ్ళారు ఎవరికీ తెలియదు.
హనుమంతుడు ఎప్పుడు ఉండేలేరు, మనమే కదా హనుమాన్. సంగమ సమయందే हनुमंतनी का रूपम। तुम बच्चों में समझाने की हिम्मत चाहिए। समझाने वालों में ही अगर कोई विकार होगा तो किसको तीर नहीं लगेगा। अगर किसको तीर लगता भी है तो शिव बाबा समझाते। जिनमें कोई अवगुण है तो उनकी समझाने किसको लगेगी नहीं। वो तो बाबा आकर किसको दृष्टि दे ज्ञान देते हैं। वो ऐसे ना समझे मैंने इनको बहुत अच्छा ज्ञान दिया, मेरे ज्ञान से इनमें परिवर्तन आया है, ये भी उल्टा अहंकार है। బాబా చెప్తున్నారు పిల్లలకు, ఎవరికైనా జ్ఞానం చెప్పటంలో కూడా సాహసం ఉండాలి. మీ మాటల్లో స్పష్టత, సాహసము. ఇంకొకటి లోపల నుండి కూడా ఏ వికారాలు లేని స్థితి ఉండాలి, లేకపోతే ఎవరికి గురి తగలదు మీరు చెప్పిన మాటలు. ఒకవేళ గురి తగిలినా మనలో వికారాలు ఉన్నాయి, మనం ఎవరికైనా జ్ఞానం ఇచ్చాం, వాళ్ళు బాబా పిల్లలు అయిపోయారు, గురి తగిలింది, మంచి పురుషార్థిగా ఉన్నారు వాళ్ళు అంటే అక్కడ అర్థం ఏంటి? శివ్ బాబా వాళ్ళకి చెప్పారు జ్ఞానము. ఎవరిలోనైతే అవగుణాలు ఉంటాయో వాళ్ళు చెప్పే జ్ఞానం యొక్క గురి తగలదు. వారికి గురి తగిలింది అంటే బాబాయే వచ్చి వారికి దృష్టి ఇచ్చి జ్ఞానం ఇస్తున్నారని అనుకోండి. అంతేకాని నేను చాలా మంచి జ్ఞానం ఇచ్చాను వీళ్ళకి, నేను ఇచ్చే జ్ఞానంతోనే వీళ్ళలో పరివర్తన వచ్చింది అనుకోవడం కూడా ఒక ఉల్టా అహంకారమే. जिसमें रोने की आदत है वो किसको ज्ञान नहीं दे सकते. ఎవరిలో ఏ వికారం ఉన్నా జ్ఞానం ఇవ్వలేరు, గురి తగలదు. ఎవరిలోనైతే ఏడ్చే అలవాటు ఉంటుందో వాళ్ళు కూడా ఎవరికి జ్ఞానం ఇవ్వలేరు. वो तो विधवा हो गई, वो कभी नहीं समझे कि मैं किसको ज्ञान दे सकती हूँ. ఏడ్చే వాళ్ళు, రోనే వాళ్ళ కోని, ఏడ్చే వాళ్ళు విధవ అయిపోయారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి జ్ఞానం ఇవ్వలేరు. वो तो बाप उनका कल्याण कर देती हैं. ఒకవేళ జ్ఞానం ఇచ్చినా రోనే వాళ్ళ జ్ఞానం దేతే తో भी బాప్ ఉన్కా కళ్యాణ్ కర్ దేతే. బాబా వాళ్ళ కళ్యాణం చేస్తారు ఎదుటి వాళ్ళని, అంతేగాని మన గురి వాళ్ళకి తగలదు అని చెప్తున్నారు బాబా. रोया तो उसकी दुर्गति है, तुम जानते हम हर्षित मुख देवी देवता बनने वाले, रोने वाली नहीं. अगर रोते हैं तो खोटे कर्म किए हुए जो धोखा देते हैं. अच्छे अच्छे भी रोते हैं, फिर बाबा को किसको उठाना है तो खुद आकर दृष्टि दे देते हैं. బాబా చెప్తున్నారు, ఏడ్చేవారు దుర్గతిలో ఉన్నట్టు లెక్క. మనము హర్షితముఖ దేవీ దేవతలు కాబోతున్నాం. ఒకవేళ ఏడుస్తున్నాము అంటే ఎక్కడో తప్పుడు కర్మలు చేస్తున్నాం, కల్తీ ఉంది, అది మనకు మోసం చేస్తుంది. మన కల్తీ కర్మలే మనకి మోసం చేస్తాయి కదా. మంచి మంచి పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. అలాంటి పిల్లలు ఎవరికైనా జ్ఞానం ఇచ్చి వాళ్ళు బాబా పిల్లలు అయ్యారంటే అక్కడ బాబాయే వాళ్ళకి దృష్టి ఇచ్చి లేపేరేమో, పైకి తీసుకొచ్చారు. అంతేగాని మనం ఇచ్చే జ్ఞానంతో వాళ్ళు బాబా పిల్లలు అయ్యారని అనుకోకండి. रोते हैं तो विधवा है, यहाँ कहते हम राम के बनी और फिर रोते तो गए उनका राम मर गया. ఏడవడం అంటే విధవ కావడం. ఇక్కడేమో రాముడి పిల్లలు అయ్యామంటున్నారు, రాముడి వారు అయిపోయాము అనుకుంటున్నారు. రాముడు అంటే భగవంతుడు, భగవంతుడు వారిగా తయారయ్యాము అని చెప్తూ మళ్ళీ ఏడ్చారంటే అర్థం ఏంటి? రాముడిని వదిలి చనిపోయారని కదా లెక్క. గోయ రామ్సే బుద్ధియోగం టూటా హువా అంటే రాముడి నుండి బుద్ధియోగం తెగిపోయిందా మీది? రాముడైతే చనిపోరు, భర్త చనిపోతే ఏడుస్తారు కదా. మన భర్త ఎవరు? భగవాన్ రామ్, పతి రోతే హే तो विधवा है. गोया उनका राम मर गया. गोया राम से బుద్ధియోగం టూటా. రాముడు చావరు, రాముడి నుండి బుద్ధియోగం తెగిపోయింది, అందుకు ఏడుస్తున్నారు అని అర్థం. బెమ్ముఖే, బుద్ధి తెగిపోవడం అంటే విముఖులై ఉన్నారు, బాబా నుండి యోగం తెగిపోయింది. अवस्था बड़ी अच्छी चाहिए, भल कोई प्रभावित होते परंतु वो बाबा की ताकत से प्रभावित होते हैं. बाबा जो बोलेगा उसमें कोई गलती नहीं होगी क्योंकि बाप है ही सत्य. अगर कोई अक्षर निकल भी गया तो बिगड़ी को बनाने वाला बैठा, इसमें समझने की बड़ी अच्छी बुद्धि चाहिए. అవస్థ చాలా మంచిది ఉండాలి మీది లోపల నుండి. మీ స్థితి లేకుండా ఎవరైనా ప్రభావితులైనా మీరు ఇచ్చిన జ్ఞానంతో అది బాబా శక్తి వల్లనే ప్రభావితులైనట్టే, కానీ మీ శక్తి ఏమీ లేదు అని చెప్తున్నారు బాబా. బాబా ఏది చెప్తున్నారో ఏది పొరపాటు ఉండదు, అంత సత్యమే బాబా చెప్పేది. ఒకవేళ ఏదైనా పొరపాటులాగా అనిపించేది మీకు ఏమైనా ఉన్నా అలాంటి విషయాలు బాబా నాన్ని సరిచేసే వారు కూర్చున్నారు కదా,
బాబా ఏంటి ఇలా చెప్తున్నారు, అలా చెప్పకూడదు అని మనం ఆలోచించే అవసరం లేదు. మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఈ విషయాలు అర్థం చేసుకోవడం చాలా మంచి బుద్ధి కావాలి అని చెప్తున్నారు బాబా. बाप तो सर्विस पर उपस्थित है, उनको बच्चों की भी रखनी है. బాబా అయితే పిల్లల సేవలో ఉపస్థితులై ఉన్నారు. बीके कहलाते हैं तो मदद भी करते, कोई बीके और ही नुकसान करते. పిల్లల ఏంటి బాధ్యత కూడా బాబా తీసుకుంటున్నారు కదా. బీకే అని చెప్పుకున్న తర్వాత బాబా అటువంటి పిల్లలకు సహయోగం కూడా చేయవలసి వస్తుంది. కొంతమంది బీకేలు ఇంకా నష్టాన్ని తెచ్చేలాగా నడుస్తుంటారంట. బాబా సహయోగం ఇస్తుంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇంకా చెడ్డ పేరు తెచ్చేలా, నష్టం తెచ్చేలా నడుస్తుంటారు. कोई बाबा मदद करते तो उसका एडवांटेज भी उठा के बीके बहन के भी और ही नुकसान करते रहते हैं, बदनाम करते रहते हैं. बाबा भी जानते तो जिज्ञासु भी जानते हैं इनके चलन ऐसे है, ठीक नहीं है. तब लिखते बाबा इनको अपने पास मंगा लो. బాబాకు కూడా తెలుస్తుంది బీకే అని అనిపించుకుంటూ కూడా డిస్సర్వీస్ చేసే పిల్లలు ఉన్నారని, జిజ్ఞాసలు కూడా తెలుస్తుంది. కాబట్టే బాబాకు రిపోర్ట్స్ రాస్తూ ఉంటారు. బాబా వీళ్ళ నడవడిక ఇలా ఉంది, సరిగా లేదు, బాబా వీళ్ళని మీ దగ్గర పిలుచుకోండి, మీ దగ్గర పెట్టుకోండి అని రాస్తూ ఉంటారు. तुम बच्चों को तो दादीजी ऋषि मुवफ़िक हड्डियाँ देने, कोई तो నవాబ్ హోకర్ చల్తే. కానీ పిల్లలు మీరు ఇక్కడ యజ్ఞంలో ఎలా నడవాలి? దాదీజీ ఋషి మాదిరిగా ఎముకలు అర్పించి నడవాలి. హడ్డియా దేనా మన మెహనత్ కన్నా. కొంతమంది రాజాలాగా నడుస్తారు, శ్రమ పడరు. बाप समझाते इस कमाई में भी ग्रहचारी बैठती, दशाएं बदलती, कब बृहस्पति के, कब शुक्र के, कब मंगल के, कब राहु के, फिर एकदम चकनाचूर हो जाते हैं. బాబా చెప్తున్నారు ఈ సంపాదనలో కూడా గ్రహాచారం కూర్చుంటుంది, దశలు మారుతూ ఉంటాయి. అప్పుడప్పుడు బృహస్పతి దశ, అప్పుడప్పుడు శుక్ర దశ, అప్పుడప్పుడు మంగళ దశ, అప్పుడప్పుడు రాహు దశ. దశ మారితే పడిపోయి చక్నాచూర్, పిండి ముక్క అయిపోతూ ఉంటారంట. बाबा बहुत अच्छे पॉइंट समझाते हैं. बोला आप तो बड़े अच्छे बुद्धिमान पढ़े लिखे हो, बोर्ड पर तो पूरी एम ऑब्जेक्ट लिखी हुई है. एम ऑब्जेक्ट को जब समझे तब उस रूह आपसे अंदर आए. लिखा हुआ है गॉड फादर से वर्षा मिलता है 21 जन्म और 2500 वर्ष के लिए. सूर्यवंशी और चंद्रवंशी राजधानी. कोई तो अच्छी रीति समझेंगे बोर्ड पढ़ के, क्योंकि नंबरवार ग्राहक है ना. ये सब शिव बाबा की दुकान है. सेठ एक शिव बाबा हैं. ये दुकान तो हजारों लाखों की अंदाज में निकलेंगे और भी. బాబా చెప్తున్నారు మీరు ఎవరికైనా కూడా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చెప్పండి, మీరు చాలా తెలివైన వారు కదా, చదువుకొని ఉన్నవారు కదా, బోర్డు మీద రాసి ఉంది కూడా, చదివి ఉండి ఉంటారు మీరు. చెప్పండి, బోర్డు మీద రాసిన విషయం మీద వాళ్ళ గమనిక కలిగించండి. ఎందుకంటే ఇక్కడ ఏంటి దొరుకుతుంది అనేది లక్ష్యము అర్థం చేసుకుని వాళ్ళు లోపల అడుగు పెట్టారనుకోండి, ఆ నశ ఉంటుంది. లోపలికి వచ్చినప్పుడు వారిది ఒక నశ ఉంటుంది. ఫలానా ప్రాప్తి నాకు ఇక్కడ దొరుకుతుందన్న నశతో వస్తారు కదా. అందుకే మన బోర్డు మీద రాసి ఉంటుంది కదా, గాడ్ ఫాదర్ నుండి 21 జన్మల వారసత్వం, 2500 సంవత్సరాల వరకు దేవత పదవి అనేది దొరుకుతుంది, జీవన్ముక్తి అనేది దొరుకుతుంది అని రాసి ఉంటుంది కదా బోర్డు మీద. సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని దొరుకుతుందని. కొంతమంది బోర్డు చదవగానే చక్కగా అర్థం చేసుకునేవారు కూడా ఉంటారు అంటున్నారు బాబా. నంబర్ వారీగా ఉంటారు గ్రాహకులు. ఇది శివబాబా దుకాణము, మన అందరూ గ్రాహకులు అంటున్నారు బాబా. ఈ దుకాణానికి సేట్ ఎవరు? ఒక శివ్ బాబా. ఈ దుకాణాలు వేల లక్షల సంఖ్యలో తయారవుతూ ఉంటాయి. सन्यासियों की कितनी दुकान है, विलायत में भी है. विलायत वाले समझते कि भारत का प्राचीन युग और ज्ञान सन्यासी ही देते होंगे, परंतु नहीं, ये तो बाप ही देते हैं. సన్యాసుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి చూడండి. విదేశాల్లో కూడా ఇప్పుడు సన్యాసుల యొక్క దుకాణాలు తెరవబడ్డాయి. విదేశీయులు ఏమనుకుంటున్నారంటే ఈ సన్యాసులే భారతదేశం యొక్క ప్రాచీన యోగం మనకి నేర్పిస్తారు అని. ప్రాచీన యోగం జ్ఞానం సన్యాసులు ఇస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. పరంతు नहीं, ये तो बाप ही देते, मनुष्य कोई भी ये ज्ञान दे ना सके.
కానీ బాబాయే ఈ ప్రాచీన యుగం యొక్క జ్ఞానం మనకి ఇస్తారు. మానవులు ఎవరు ఇవ్వలేరు, ఏ సన్యాసులు గురువులు కూడా నేర్పలేరు ఇది అని చెప్తున్నారు బాబా. పరంతు సిర్ఫ్ దేనే వాలే బాప్ కా నామ్ బదల్ బచ్చే కా నామ్ రఖ్ దియా హై. కానీ ఈ ప్రాచీన యుగం నేర్పించే బాబా పేరు మార్చేసి పుత్రుడు పేరు పెట్టేస్తారు. కిస్కా నామ్ బచ్చే కా నామ్ మన కృష్ణుని పేరు పెట్టేశారు గీతలో అని చెప్తున్నారు బాబా. కానీ నేర్పించేది ఎవరు? నిరాకారుడు శివ్ బాబాయే రాజయోగం నేర్పిస్తున్నారు. తుమ్ సిద్ధ కర్ బతాయింగే కి హెవెన్ స్థాపన కర్నే వాళ్ళ గాడ్ ఫాదర్ హీ బెడ్ సమझाते हैं. మీరు నిరూపించి చెప్తారు. స్వర్గ స్థాపన చేసే పరమాత్మ ఇక్కడ కూర్చొని చెప్తున్నారు. पोप को भी लिखते भारत की यात्रा पर आए परंतु इस यात्रा को पूरा समझा नहीं. अब कहो तो तुम्हारे पास किसको भेज दे, यहाँ तो वो लोग आ ना सके, पोजीशन बहुत रहता है, यहाँ तो गरीब आएंगे. పోప్కి కూడా రాస్తూ ఉంటారు, భారతదేశం యొక్క యాత్రలో రండి మీరు అని ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఈ యాత్ర కోసం పూర్తిగా అర్థం చేసుకోలేదు మానవులు. మీరు ఎవరికైనా మీ దగ్గర పంపించమని ఆహ్వానం ఇచ్చిన, సపోజ్ పోపు మొదలైన వారికి भारतदेशंలో వచ్చారనుకోండి, भारत में आते हैं पोप तो आप गवर्नमेंट के पास पत्र लिखेंगे, पोप को यहाँ भेजना हमारे पास, हमारे हेड क्वार्टर में. यहाँ तो वो लोग आ ना सके, पोजीशन बहुत रहता है. పోపు మొదలైన పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు విదేశం నుండి మన సంస్థకి పంపించమని బాబా ఒక ఇన్విటేషన్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ దగ్గర రారు వాళ్ళు. పదవి పొజిషన్ చాలా ఉంటుంది కదా. పోప్ అనే కాదు, ఎవరైనా పెద్దవాళ్ళు రావడం అనేది, పదవిలో ఉన్న వాళ్ళు రారు. ఇక్కడైతే పేదలే వస్తారు అని చెప్తున్నారు బాబా. कहते क्राइस्ट बेगर है, इस समय हम भी बेगर है, बेगर से प्रिंस बनने वाले हैं. बल्कि इसके पास धन बहुत है परंतु बेगर है. చెప్తూ ఉంటారు క్రైస్ట్ ఇప్పుడు బెగ్గర్ అయి ఉన్నారు అని. ఈ సమయంలో మనం కూడా బెగ్గర్ అయ్యే ఉన్నాము. బెగ్గర్ నుండి ఇప్పుడు ప్రిన్స్ కాబోతున్నాము. భలే ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా చాలా ధనం ఉన్నప్పటికీ ఏమంటారు? బెగ్గరే, బికారి అయి ఉన్నారు. कहते हैं क्राइस्ट गरीब है, जरूर गरीबी में ही आएंगे ज्ञान लेने, सलाम तो भरना है. క్రైస్ట్ ఇప్పుడు బెగర్ అయి ఉన్నారు జన్మల్లో వచ్చి అంటారు. బెగర్ అయి ఉండడం అంటే అడుక్కోవడం అని కాదు, కానీ పునర్జన్మల్లో వస్తూ శక్తులన్నీ కోల్పోయాం మనం కూడాను కదా. క్రైస్టే కాదు, మనం కూడాను. తప్పకుండా పేదరికంలోనే జ్ఞానం తీసుకోవడానికి వస్తారు అని చెప్తున్నారు బాబా. సలాం అయితే కొట్టాలి కదా ఇక్కడ బాబా దగ్గర వచ్చి. ప్రతి ఒక్కరు ధర్మపితలు కూడా, ఇతర ధర్మాల వారు కూడా आकर समयला बाबा దగ్గర వచ్చి సలాం చేసే వెళ్ళాలి. कयामत का समय है, हिसाब किताब चुकता होने वाला है. नंबर 1 सलाम करने वाला भी यहाँ बैठा है. వినాశన సమయం ఇది, లెక్కాచారం అందరిది సమాప్తం అవుతుంది ఇప్పుడు. నంబర్ 1 సలాం కొట్టేవారు బాబాకు. నంబర్ 1 సలాం చేసేవారు ఎవరు? బ్రహ్మా బాబా కూడా ఇక్కడ కూర్చున్నారు. అతను నారాయణుడే కదా ఒకప్పుడు జన్మ, కానీ ఇప్పుడు ఏమైపోయారు? బెగ్గర్ అయిపోయారు కదా జన్మల్లో వచ్చి, ఇలా అయిపోయారు. ఫస్ట్ సలాం ఎవరు కొడుతున్నారు? శివ బాబాకు, బ్రహ్మా బాబా. తో వో బి ఆయేంగే, కాబట్టి ధర్మపితలు కూడా వస్తారు ఇంకా వెనుక. తుమ్హారీ ఏ సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన హోరే తో ముఖ్య చిత్ర హే లక్ష్మీనారాయణ కా. మీది సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన అవుతుంది ఇప్పుడు. కాబట్టి ముఖ్యమైన చిత్రం లక్ష్మీనారాయణ చిత్రం. ఫస్ట్ సెకండ్ థర్డ్ उन्होंने चित्र चले आते, हमारे तो चित्र भी नाश हो जाते. ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఒకరి తర్వాత ఒకరి విగ్రహాల మహిమ చేస్తూ వస్తున్నారు. ఎక్యురేట్ చిత్రతోడే కోయి మన చిత్రాలు అయితే వినాశనం అయిపోతాయి. ఎక్యురేట్ చిత్రాలు ఏమైనా ఉన్నాయో దేవతలో కూడా ఇప్పుడు. दिलवाड़ा मंदिर में भी जगदम्बा और लक्ष्मी नारायण के चित्र, परंतु किसको पता नहीं कि ज्ञान ज्ञानेश्वरी सो राजराजेश्वरी बनते, जरूर उसके बच्चे भी होंगे. దిల్వాడా మందిరంలో కూడా జగదంబను కూర్చోపెట్టారు, అంబికాదేవి అని. అక్కడ లక్ష్మీనారాయణుల యొక్క చిత్రము ఉంది. కానీ ఇది ఎవరికి తెలియదు. జ్ఞానేశ్వరి జగదంబయే నెక్స్ట్ జన్మలో రాజరాజేశ్వరి అవుతారని భక్తులు ఎవరికి తెలియదు. సరస్వతియే లక్ష్మి అవుతారని ఎవరికి తెలియదు అంటున్నారు బాబా.
తప్పకుండా సరస్వతికి పిల్లలు కూడా ఉంటారు కదా, జగదంబకి ఇప్పుడు పిల్లలు మనందరం తయారయ్యాం కదా. ఆమె లక్ష్మి అయితే మరి పిల్లలు ఏమవ్వాలి, బच्चे क्या बनेंगे फिर, वो राजराजेश्वरी बनेंगी तो उनके बच्चे भी हैं ना, बच्चे भी तो जाके देवी देवता बनने वाले. पढ़ाई है सो सब इनकम, ब्राह्मण ही पढ़कर देवी देवता बनते. कितना క్లియర్ హే. ఈ చదువు సంపాదనకు మూలము. బ్రాహ్మణులే ఈ చదువు చదువుకుని తర్వాత దేవీ దేవతలు అవుతున్నారు. జ్ఞాన జ్ఞానేశ్వరి సరస్వతి లక్ష్మి అయితే పిల్లలు అందరూ ఏమవుతున్నారు, ఈ చదువు చదువుకొని దేవి దేవతలు అవుతున్నారు. ఎంత క్లియర్గా ఉంది, ఎంత ఈ జ్ఞానం స్పష్టంగా, లక్ష్యం కూడా స్పష్టంగా ఉంది. बाप कहते मुझे बच्चों का शो करना होता है, ऐसा नहीं उसका फल उनको मिलेगा, नहीं, बच्चों को अपनी मेहनत का फल मिलेगा. मैं सर्विस करता हूँ, वो तो जिसको दृष्टि देता हूँ उसकी तकदीर है. బాబా చెప్తున్నారు, నేను పిల్లల్ని ప్రత్యక్షం చేయాల్సి ఉంటుంది. ఇలా అనుకోకండి, పిల్లలు అంటే బాబాకు దాని ఫలం దొరుకుతుందేమో అని. పిల్లలకే శ్రమ యొక్క ఫలం దొరుకుతుంది. मैं सर्विस करता हूँ, वो तो जिसको दृष्टि देता हूँ उसकी तकदीर है. నేను సర్వీస్ చేస్తూ ఉన్నాను, ఎవరికి నేను దృష్టి ఇస్తూ ఉంటాను వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. చెప్పేవాళ్ళ స్థితి ఎలా ఉన్నా శివ్ బాబా సర్వీస్ చేస్తారు, చెప్పేవాళ్ళకు చెప్పిస్తారు, దృష్టిస్తారు, వాళ్ళకి అనుభవం చేయిస్తారు. రావడము, ప్రభావం పడడం వాళ్ళ అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఏ జగదంబా కోని క్యా ప్రారబ్ధ పాయి హే ఇన్ బాతోं को మనిషి नहीं जानते. జగదంబ ఎవరు, ఆమె ఏం ప్రాప్తి పొందారు, ఈ విషయాలు మనుషులకు తెలియదు. బాప్ సమझाते మీటే బచ్చే రోనా భీ అపశకున్ హే. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా ఏడవడం కూడా అపశకునం. ఏ బేహద్ బాప్ కా ఘర్ హే నా జో ఖుద్ రోతే వో ఔరోं को क्या सर्विस कर हंसाएंगे. అనంతమైన బాబా ఇంటిలో వచ్చారు. ఎవరైతే స్వయం ఏడుస్తుంటారో వాళ్ళు ఇతరుల సేవ చేసి ఏం నవ్వించగలరు ఇతరులను అంటున్నారు బాబా. యహా తో హస్నా సీఖ్నా, హస్నా అర్థాత్ ముస్కురానా. ఇక్కడ నవ్వడం నేర్చుకోవాలి మీరు. నవ్వడం అంటే హస్నామనా చిరునవ్వు. ఆవాసే బి హస్నాని, నవ్వమన్నారు కదా హా అని సౌండ్ చేసి మీరు నవ్వకూడదు అంటున్నారు బాబా. అది మళ్ళీ రాక్షస గుణం అయిపోతుంది. కితనీ శిక్ష దీ జాతి, పాయింట్స్ సమజాయి జాతి. ఎన్ని రకాల శిక్షణ ఇస్తారు బాబా. నవ్వడం కూడా ఎలా నవ్వాలి నేర్పిస్తారు. హస్నా భీ कैसे हंसना सिखाते బాబా. కితనీ శిక్ష దీ జాతి, పాయింట్స్ సమజాయి జాతి. చిరునవ్వు ఉండాలి నవ్వడం అంటే. పడి పడి ఎలా సౌండ్ వచ్చేలా నవ్వడం కాదు. ఎన్ని రకాల శిక్షణ ఇస్తున్నారు బాబా, ఎన్ని పాయింట్స్ చెప్తున్నారు. దీని ప్రతిదిన్ నాలెడ్జ్ సహజ होती जाती, तुम्हारे में भी ताकत आती जाती. రోజు రోజుకి జ్ఞానం సహజం అవుతుంది, మీలో కూడా శక్తి నిండుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सीखे लदे बच्चों प्रति माता पिता बाप दादा का नंबरवार पुरुषार्थ अनुसार याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, कभी भी अपना अहंकार नहीं दिखाना है. ఎప్పుడు కూడా తమ యొక్క అహంకారం చూపించకూడదు. दधीची ऋषि मिसल सेवा में हड्डियां देनी है. దధీజీ ఋషి మాదిరిగా సేవలో ఎముకలు అర్పించాలి. सेकंड पॉइंट, सदा हर्षित मुख रहना है, कभी भी रोना नहीं है. सदा हर्षित मुखुలుగా ఉండాలి, ఎప్పుడు కూడా ఏడవకూడదు. रोना माना विधवा बनना, इसलिए मुस्कुराता रहना है, जोर से भी हंसना नहीं है. ఏడవడము అంటే విధవగా తయారవడం. అందువలన చిరునవ్వుతో ఉండాలి, గట్టిగా కూడా నవ్వకూడదు,
वरदान, एक बाप में सारे संसार की अनुभूति करते हुए निरंतर एक की याद में रहने वाले सहज योगी भव. ఒక బాబాలోని మొత్తం ప్రపంచాన్ని అనుభూతి చేసుకునేటటువంటి నిరంతరం ఒకే బాబా స్మృతిలో ఉండేటటువంటి సహజ యోగిగా కండి. ఒక బాబాలోనే మొత్తం ప్రపంచాన్ని అనుభూతి చేసుకునేటటువంటి నిరంతరం ఒకే బాబా స్మృతిలో ఉండేటటువంటి సహజ యోగిగా కండి. एक बाप में सारे संसार की अनुभूति करते हुए निरंतर एक की याद में रहने वाले सहज योगी भव. सहज योग का अर्थ ही एक को याद करना. सहज योगम అంటే అర్థమే ఒక బాబాను జ్ఞాపకం చేయడం. ఏక్ బాప్ దుస్రా నా కోయి, ఒక బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరని స్మృతిలో ఉండాలి. తను మన ధన సబ్ తేరా మీరా నహీ. తను మన ధనాలన్నీ కూడా నీవే బాబా, నాదేమీ లేదు అనాలి. ఐసే ట్రస్టీ బన్ డబల్ లైట్ रहने वाले ये सहज योगी हैं. ఎవరైతే ఇలా నీదే బాబా అంతా అని నిమిత్త మాత్రంగా అయి डबल लाइटగా ఉంటారో వారే सहज योगीలు. सहज योगी बनने की सहज विधि है एक को याद करना, एक में सब कुछ अनुभव करना. సహజ యోగిగా తయారవడానికి సహజమైన విధి ఏంటంటే ఒక బాబాను జ్ఞాపకం చేయాలి, ఒక బాబాని సర్వం అనుభవం చేసుకోవాలి. బాపీ సంసార్ హే తో యాద్ సహజ్ హో గయి. బాబాయే నా ప్రపంచం అనుకుంటే బాబా స్మృతి సహజమైపోయింది కదా. అర్ధకల్ప మెహనత్కి అభి బాప్ మెహనత్ సే చుడాతే. అర్ధకల్పం మీరు శ్రమ పడ్డారు, ఇప్పుడు బాబా శ్రమ నుండి విడిపిస్తున్నారు. శ్రమ పడకండి, ఒక్క బాబా స్మృతిలో ఉండండి, అన్నీ ఈజీ అయిపోతుంది మీకు అంటున్నారు బాబా. లేकिन यदि फिर भी मेहनत करनी पड़ती है तो उसका कारण ही अपनी कमजोरी. బాబా శ్రమ నుండి విడిపించిన ఇంకా మీకు శ్రమ పడవలసి వస్తుంది అంటే దానికి కారణం మీ యొక్క లోపము అని చెప్తున్నారు బాబా. మీలో ఏదో లోపం ఉంది, బలహీనత ఉంది. స్లోగన్, महान आत्मा वो है जो పవిత్రత రూపీ ధర్మ को జీవన్ में ధారణ करता. ఎవరైతే పవిత్రత అనే ధర్మాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారే మహాన్ ఆత్మ అని చెప్తున్నారు బాబా. ఎవరైతే పవిత్రత అనే ధర్మాన్ని జీవితంలో ధారణ చేస్తారో వారే మహాన్ ఆత్మ. विशेष अटेंशन, ये जनवरी मास हम सबके अति प्रिय पिता श्री ब्रह्मा बाबा की संपन्नता और संपूर्णता का विशेष मास है. पूरा ही मास हम सब ब्रह्मावश विशेष बाप के साथ साथ ब्रह्मा बाप के स्नेह में समाये हुए रहते हैं. जनवरी అంటే పితాశ్రీ బ్రహ్మా బాబా సంపన్నత సంపూర్ణత పొందిన విశేషమైన నెల. ఈ నెలలో శివ బాబాతో పాటు బ్రహ్మ బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉంటాం. జనవరి నెలలో మనం బాబా कहते ये स्नेह में समाना भी समान बनना है. బాబా స్నేహంలో ఇమిడి ఉండడం కూడా సమానంగా తయారవడం అంటారు. భక్తों ने ये स्नेह में समाने की स्थिति के लिए कहा है कि आत्मा परमात्मा में समा जाती. భక్తులు ఈ స్థితి కోసమే చెప్పారు, ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది అని. लो प्रेम में स्नेह में समाना, इसी कोई परमात्मा में समा जाना कह दिया है. तो आओ हम सभी पूरा ही मास उस लवलीन स्थिति में समाने का अनुभव करें. ఈ నెల అంతా బాబా ప్రేమలో లవలీన స్థితిలో ఉండే అనుభవం చేసుకుందాము. इसी लक्ष्य से रोज़ की मुरली के नीचे लव में लीन होने के एक विशेष पॉइंट लिख रहे हैं. आप इसी अनुसार मुरली क्लास के बाद रोज़ 10 मिनट योग अभ्यास करना जी. ఈ లక్ష్యం అనుసారంగా విశేషంగా ఒక పాయింట్ రోజు మురళిలో ఇవ్వడం జరుగుతుంది లవలీన స్థితి కోసం. అది రోజు విని 10 నిమిషాలు యోగాభ్యాసం చేయండి. ఈరోజు యోగా అయితే ఉండదు, రేపటి నుండి మురళి అయ్యాక 10 నిమిషాలు లవలీన స్థితి యొక్క యోగం చేద్దాము. ఈరోజు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా, అందుకు ఆ పాయింట్ ఏంటి, आज का పాయింట్ లవలీన స్థితి కా లవలీన స్థితి కా అనుభవ్ కరో. లవలీన స్థితిని అనుభవం చేసుకోండి. దీనికోసం ఈరోజు పాయింట్, प्यार के सागर बाप के साथ मिलन मनाते, प्यार से बाबा कहो और उसी प्यार में समा जाओ. ప్రేమ సాగరుడు బాబాతో మిలనం జరుపుకుంటూ ప్రేమతో బాబా అనండి మరియు ఆ ప్రేమలో ఇమిడిపోండి. लगन में मगन हो जाओ. బాబా యొక్క లగ్నంలో
మగ్నమైపోండి. ये लवलीन स्थिति और सब बातों को सहज समाप्त कर देगी. ఈ లవలీన స్థితి మిగిలిన అన్ని విషయాలను సహజంగా సమాప్తి చేసేస్తుంది. అన్ని విషయాలంటే అన్ని సమస్యలు. ఏదైనా సమస్య మన ఎదురుగా ఉన్న బాబాతో లవలీన స్థితి లగ్నంలో నిమగ్న అవస్థ ఉంటే సమస్య సమాప్తి చేసేస్తుంది సమస్యనది. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా సర్వీస్ కోసం గమనిక కలిగించారు. జ్ఞానయుక్త ఆత్మగా ఉండాలి అనేది తెలియచేశారు. మనము సేవ యొక్క అర్హత మనలో రావాలి అన్న అవగుణాలు ఉండకూడదు. మనలోని అవగుణాలు ఉంటే ఇతరుల మీద ఏం ప్రభావం పడుతుంది, ఏడవకూడదు. మనమే ఏడిస్తే ఇతరులని ఇలా నవ్వించే సేవ చేయగలము అని చెప్తూ ఉన్నారు బాబా. వరదానంలో కూడా ఒక బాబా స్మృతి, బాబాయ సంసారంగా చేసుకుంటే యోగం సహజం అయిపోతుంది చెప్తున్నారు బాబా. అచ్చా, మరియు బాబా ఇచ్చే ఈ శిక్షణలతో అందరికి కూడా ఈ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. 2022లో ప్రవేశించాం మనం. బాబా కూడా చాలా విషయాల మీద నిన్న గమనిక కలిగించారు మనకు. పాత సంవత్సరం వీడ్కోలుతో పాటు మాయకు కూడా వీడ్కోలు చెప్పండి, వ్యర్థానికి వీడ్కోలు చెప్పండి, అప్పుడే బాప్ సమానంగా కాగలరు అని బాబా గమనిక కలిగించారు కదా. ఇంకా ఆ విషయాలను మనం